హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు వీడియో నా యొక్క హెయిర్ కేర్ రొటీన్ మీతో షేర్ చేస్తాను. ఈ హెయిర్ కేర్లో మనం ప్రాపర్గా ఫాలో అయితే చిన్న హెయిర్ ఉన్న వాళ్ళైనా, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైనా, పల్చగా ఉన్న వాళ్ళైనా కూడా కొంచెం ఇట్లా మంచిగా బౌన్సీ అండ్ సిల్కీ లుక్ అయితే తీసుకురావచ్చండి. నేను ఇంతవరకు ఎక్కువ కర్ల్స్ చేయలేదు, బట్ నాది న్యాచురల్గా ఏంటంటే జుట్టు ఆరబెట్టినప్పుడు ఇట్లా వద్దన్నా కూడా ఇలా సైడ్కి ఇట్లా కర్ల్స్ లాగా తిరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈరోజు తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అయితే ఎంత సిల్కీగా, మీకు ఎటువంటి లైటింగ్స్ కూడా పెట్టలేదు, జస్ట్ న్యాచురల్ లైట్ తోటే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇలాంటి లైటింగ్కి మీకు ఇంత మంచిగా కనిపిస్తుందంటే మనం ఇంకా లైట్స్ పెట్టి ఆన్ చేసి చూస్తే మీకు ఇంకా జుట్టు బాగా షైనీగా కనిపిస్తుంది. సో నేను ఫాలో చేసిన 3 స్టెప్స్ మీతో షేర్ చేస్తాను. మీరు కూడా ఇవి ఫాలో అయ్యారనుకోండి, మీ జుట్టు కూడా ఇంతే సిల్కీగా ఉంటుంది అండ్ బౌన్సీగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గి మనకి నిదానంగా గ్రో అయితే పెరగడం బాగుంటుంది అనమాట. సో ఎప్పుడైనా హెయిర్ కేర్ రొటీన్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి హెయిర్ ఆయిలింగ్. ఎందుకంటే నూనె అనేది పెట్టుకోలేదనుకోండి, కుదుళ్ళు అనేవి వీక్ అయిపోయి డ్రై అయిపోయి జుట్టు అలా అలా తెలియకుండానే రాలిపోతూ ఉంటుంది. సో నూనె పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఆఫీసెస్కి వెళ్ళేవాళ్ళు, బిజీగా ఉండేవాళ్ళు ఒకరోజు ముందు నైట్ పెట్టుకుని ఉదయాన్నే షాంపూ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ హెయిర్ ఆయిలింగ్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హెయిర్ ఆయిల్ రొటీన్ చూసేసి రండి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చెప్తాను. అండి, ఇప్పుడైతే మీకు నా ప్రెజెంట్ హెయిర్ కేర్ రొటీన్ మీతో షేర్ చేస్తాను. కొద్దిగా హెయిర్ పెరిగిందో లేదో అప్పుడే హెయిర్ ఫాల్ నాకు కూడా స్టార్ట్ అయిపోయింది. కాస్త హెయిర్కి మనం దువ్వెన పెట్టి దువ్వామంటే చాలు చక్కగా జుట్టు అనేది కొద్ది కొద్దిగా రాలిపోతుంది. అండ్ ఈ ప్రెజెంట్ డేస్లో ఎక్కువ మంది హెయిర్ కేర్లో వాడుతున్నటువంటి నేను వింటున్న పేరు రోజ్మేరీ. సో ఏంటబ్బా ఈ రోజ్మేరీ స్పెషాలిటీ అని చెప్పి సర్చ్ చేస్తే మనకి హెయిర్ గ్రోత్ బాగా ప్రమోట్ చేయడానికి, అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి, మనకి డాండ్రఫ్ అనేది తగ్గించి స్కాల్ప్ హెల్దీగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ బేబీ హెయిర్ పెరగడానికి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి నేను సీసా బ్రాండ్ అని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఈ బ్రాండ్ వాళ్ళు మనకు ఓవర్ 30 ఇయర్స్ ఆయుర్వేదిక్ వెల్నెస్లో ఉండడం వల్ల వీళ్ళు చేసేటటువంటి ప్రోడక్ట్ మీద నమ్మకంతో నేను రోజ్మేరీది 100% ప్యూర్ సీసా రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే తీసుకున్నాను. వీళ్ళు ఏంటంటే మనకి ప్రీమియం స్పానిష్ రోజ్మేరీ యూస్ చేసి ఈ ఎసెన్షియల్ ఆయిల్ అనేది ట్రై చేస్తారు. సో 100% ప్యూర్ అండ్ న్యాచురల్. మనకి దీంట్లో ఎటువంటి పారాబెన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, ఇట్లా మినరల్ ఆయిల్స్ కానీ, సింథటిక్ కలర్స్ కానీ ఏవి కూడా యాడ్ చేయకుండా న్యాచురల్గా హెల్దీ హెయిర్ కేర్కి యూస్ చేసుకునే విధంగా తయారు చేశారు. అందుకని చెప్పేసి నేను ఈ చిన్న ఎసెన్షియల్ ఆయిల్ని అయితే తీసుకున్నాను ఒకటి. ఇది మనకి డైరెక్ట్గా యూస్ చేయకూడదండి. ఏదైనా క్యారియర్ ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ కానీ, ఏదైనా మనం సెసమే ఆయిల్లో కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీళ్ళదే సీసా ఆయిల్దే ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్లో కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఇట్లా మిక్స్ చేసుకుని మనం హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మన జుట్టు పలచబడడం తగ్గడమే కాకుండా న్యూ హెయిర్ అనేది కూడా గ్రో అవ్వడానికి మనకి మంచి హెల్ప్ అవుతుంది. ఎసెన్షియల్ ఆయిల్స్ ఏంటంటే మనకి హైలీ కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయండి. డైరెక్ట్గా యూస్ చేయకూడదు. మనం ఏదైనా ఒక ఆయిల్లో మిక్స్ చేసుకున్నప్పుడు దీని యొక్క గుణాలన్నీ ఆ నూనెలో కలిసిపోయి మనం అప్లై చేసుకోవడం వల్ల హెయిర్కి అనేది మంచి హెల్దీగా, అలాగే మంచిగా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ హెయిర్ గ్రోత్ మనము ఏదైతే ఎసెన్షియల్ ఆయిల్ అప్లై చేసుకుంటామో దీనివల్ల జుట్టు పెరగడమే కాకుండా మనకి మంచిగా హెయిర్ కొంచెం థిక్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మంచి మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉండడం వల్ల మీరు ఈ రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ని మీరు అరోమా థెరపీ అంటే మీ దగ్గర డిఫ్యూజర్ ఉంటే అందులో కూడా కొన్ని డ్రాప్స్ వేసుకొని హ్యాపీగా డిఫ్యూజర్లో యూస్ చేసుకోవచ్చండి. చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది దీనికి. మన హెయిర్ టెక్స్చర్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది రెగ్యులర్గా అప్లై చేసుకుంటే. మీకు ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే నేను మీకు స్క్రీన్ మీద స్వప్న 15 అనే ఒక కూపన్ కోడ్ చూపిస్తాను. ఈ కూపన్ కోడ్ యూస్ చేయండి. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల 15% ఆఫ్ అయితే వస్తుంది. మీరు కూడా మీ హెయిర్ కేర్ జర్నీలో రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేయాలంటే ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా హ్యాపీగా షాపింగ్ చేసుకుని యూస్ చేసుకోండి. కదండి, ఈ హెయిర్ ఆయిల్ రొటీన్ అనేది అయిపోయిన తర్వాత నేను వచ్చేసి నెక్స్ట్ చేసింది హెయిర్ మాస్క్. ఈ హెయిర్ మాస్క్ మీ అందరికీ ఆల్రెడీ పాత వ్లాగ్స్లో షేర్ చేశాను. మీరు ఎవరైనా రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది. ఒకటేసారి నేను హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసేసి డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఈరోజు నైట్ తలకి ఆయిల్ పెట్టుకుంటున్నాను అంటే ఒక క్యూబ్ చక్కగా తీసేసి దాన్ని బయట బౌల్లో పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకునే రోజు కొంతమందికి ఉల్లిపాయ సరిపడుతుంది, కొంతమందికి ఉల్లిపాయ సరిపడదు. సరిపడే వాళ్ళు ఆ ప్యాక్లో నేను మళ్ళీ అడిషనల్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉల్లిపాయ గ్రైండ్ చేసి అయితే పెట్టానండి. కొన్ని పదార్థాలు ఏంటంటే ఎంత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకు అవి పాడవుతాయి కాబట్టి నేను ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు ఇవి అప్పటికప్పుడు యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఈ క్యూబ్ ఏదైతే ఉందో నైట్ గిన్నెలో పెట్టేసేసి బయట పెట్టేస్తే ఉదయానికి సాఫ్ట్ అయిపోయి నార్మల్గా కూలింగ్ అంతా తగ్గిపోయి నార్మల్గా ఉంటుంది. మార్నింగ్ ఒక చిన్న ఉల్లిపాయ గ్రైండ్ చేసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు, కొద్దిగా ఎసెన్షియల్ ఆయిల్స్ ఇందాక మీకు చూపించాను కదా,
రోజ్‌మెరీ ఎసెన్షియల్ కొన్ని డ్రాప్స్ అది వేసుకొని, కొంచెం మనం రెగ్యులర్‌గా రాసుకునే నూనె ఏదైనా మన తలకి హెవీగా ఉంటే అవసరం లేదు. లైట్‌గా పెట్టుకొని ఉంటే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని గ్రైండ్ చేశాక, ఆ పేస్ట్‌కి మనం ఆల్రెడీ ఏదైతే డీప్ ఫ్రిడ్జ్‌లోంచి తీసిన ప్యాక్ ఉంటుందో ఇది కలిపేసేసుకొని తలకి హెయిర్ ప్యాక్ పెట్టేసుకుంటాను. అదొక 30 నిమిషాల నుంచి ఒక గంట పాటు అట్లా ఉంచుకొని, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్. హెయిర్ తలకి మనం షాంపూ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ షాంపూ చేసుకునేది మనం కెమికల్ బేస్డ్ కాకుండా కొంచెం ఆయుర్వేదిక్ ఆర్ హెర్బల్ షాంపూస్ అయితే పర్వాలేదు. లేదు హోమ్‌మేడ్‌దయితే ఇంకా బెస్ట్ అనమాట. సో, ఇవాల్టి వీటిల్లో మీకు నేను హోమ్‌మేడ్‌గా నేనెలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. సో, ఈ హెయిర్ ప్యాక్స్ ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది మీకు కావాలి అంటే మన ఛానెల్‌లో చూడండి. ఉంటే నేను మీకు ఆ లింక్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే మీరొకసారి చెక్ చేయండి. చూసుకొని మీరు అలాగా తయారు చేసుకోండి. లేదంటే మీరు ఇంట్లో తెలుసుకునే ప్యాక్స్ అయినా సరే ట్రై చేశారనుకోండి. అది పెట్టుకున్న తర్వాత రెగ్యులర్ షాంపూ బదులుగా ఇప్పుడు నేను చూపించేటటువంటి హోమ్‌మేడ్ షాంపూ యూజ్ చేస్తే ఇవాళ మీరు చూస్తున్నారు కదా! ఎటువంటి జిమ్మిక్ లైట్స్ లేకుండా చాలా న్యాచురల్ లైట్. అసలు ఇవాళ ఎక్కువ సన్‌లైట్ కూడా లేదు. వర్షం పడితే ఎట్లా ఉంటుందో అలా మబ్బుగా ఉంది. ఆ లైట్‌కి కూడా మనకి హెయిర్ అనేది చాలా చాలా బౌన్సీగా చాలా బావుంది. అంటే జుట్టు ఎట్లా అంటే మనం ఇలా అంటేనే అది కొంచెం అంటేనే ఓ పెద్ద డాన్స్ చేసేస్తుందనమాట. అంటే లైట్ వెయిట్‌గా, హల్కాగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటదంటే, మనం ఇలా ఇలా అంటూ ఉంటేనే మనం మాట్లాడుతూ ఇట్లా ఇట్లా తిప్పుతుంటేనే అది మూవ్ అవుతూ మంచిగా ఇట్లాగా ఒక బౌన్సీ అంటాం చూడండి. ఆ స్టైల్‌లో ఉందనమాట. అడ్వర్‌టైజ్‌మెంట్‌లో చూయించినంత ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్‌గానే మన హెయిర్ ఇంత బౌన్సీగా ఉంటే, ఇంకా పొడుగు జడ ఉన్నవాళ్ళు చక్కగా తల స్నానం చేశాక ఇలా ఉంటే హెయిర్ జడ వేసుకున్నా, మీరు హెయిర్ స్టైల్ చేసుకుని ఇంకా మంచి లుక్ అయితే ఉంటుంది. అండ్ సాఫ్ట్‌గా మేనేజబుల్‌గా ఉంటుంది. మీరు అంటే ఏ ఒక్క హెయిర్ స్టైల్ వేయాలన్నా కూడా దానికి తగ్గట్టుగా హెయిర్ గూడా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, మనం నూనె పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో దాని తర్వాత ఒక హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకొని అండ్ తర్వాత హెయిర్ షాంపూ యూజ్ చేసేది కనుక ఇప్పుడు నేను చూయించినట్టుగా యూజ్ చేస్తే మీరు డెఫినిట్‌గా ఈ రిజల్ట్స్ అనేవి పొందొచ్చు. నేను చెప్పానని కాదు, చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసేవాళ్ళు ట్రై చేసి తర్వాత మీ యొక్క పిక్‌ని నాతో ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ లేదంటే 9177728918 మన వాట్సాప్ నంబర్ ఉంది కదా! దాంట్లోనే సరే నాతో షేర్ చేయొచ్చు. నేను మన సబ్‌స్క్రైబర్స్‌తో కూడా కుదిరితే షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, మన సబ్‌స్క్రైబర్స్‌లో ఒకళ్ళు శ్రీదేవి అని ఉన్నారు. సో, హాయ్ అండి శ్రీదేవి గారు. మీకు నా వీడియోస్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి మీ ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు నాకు కామెంట్ చేశారు. సో, నేను స్టార్టింగ్‌లో చెప్పడం మర్చిపోయాను. సో, ఇప్పుడైతే మీకు హాయ్ చెప్తున్నాను. ఐ థింక్ నేను స్టార్టింగ్‌లో అంటే 3, 4 డేస్ అయినట్టుంది ఈ కామెంట్ చదివి. మర్చిపోతున్నాను అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గూడా. సో, ఈరోజైతే మీకు హాయ్ చెప్పేసాను. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా మన షాంపూని హోమ్‌మేడ్ సిల్కీ హెయిర్ షాంపూ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. మన హోమ్‌మేడ్ షాంపూకి మెయిన్ హీరో ఇంగ్రీడియెంట్ వచ్చేసి సోప్ నట్స్ అండి. అవే కుంకుడికాయలు. సో, నాది చిన్న హెయిర్ కాబట్టి నేను కొన్నే తీసుకున్నాను. ఒకవేళ మీది పెద్ద హెయిర్ అయితే దానికి తగినట్టుగా ఇప్పుడు నేను ఎన్నైతే చూయించానో వాటికి డబల్ లేదా త్రిబుల్ తీసుకోవాలనమాట. మనం హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కుంకుడికాయలతో చేసుకోవాలి అని అనుకుంటే బెటర్ హెయిర్ మాస్క్ పెట్టుకున్నారనుకోండి, దాన్ని క్లీన్ చేసుకున్నప్పుడు చాలా వరకు ఆయిల్ పోతుంది కాబట్టి మీకు కొద్దిగా కుంకుడికాయలతో సరిపోతుంది. ప్యాక్ పెట్టుకోకుండా డైరెక్ట్‌గా కుంకుడుకాయలంటే కొంచెం ఎక్కువే పడతాయి. సో, నేను ముందు కుంకుడుకాయలన్నిటిని కూడా కొట్టేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూయించేదొచ్చేసి మందార ఆకులు. మీకు ఫ్రెష్ మందార ఆకులు దొరికితే ఒక 4, 5 ఆకులు తెచ్చేసి తుంపేసి దీంట్లో వేసుకోండి. నా దగ్గర ఫ్రెష్‌గా నేను ఎప్పటికప్పుడు చెట్టు లేదు కాబట్టి హైదరాబాద్‌లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎండబెట్టినవి తెచ్చుకున్నాను. సో, అవి కొన్ని వేశాను. ఇప్పుడు ఇందులోకి అవిసె గింజలు అలాగే కలోంజీ సీడ్స్, మెంతులు అన్నీ కూడా కొంచెం కొంచెం మన హెయిర్ ప్యాక్ కాదు కదండీ! షాంపూనే గదా! సో, మరీ చిక్కగా కాకుండా మనకు ఆ ప్రాపర్టీస్ అంటే ఆ గుణాలు మాత్రమే కావాలి కాబట్టి అన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకొని అన్నిటిని కూడా దీంట్లో వేసేసి ఒక గ్లాసున్నర వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టుకొని మనము కొంచెం పొంగొచ్చే వరకు దగ్గరుండి చూసుకోవాలి. లేదంటే పాలు ఎలా పొంగుతాయో మనకి ఇది నురుగు రావడం స్టార్ట్ అవ్వంగానే పొంగిపోతుంది. సో, కావాలంటే కొంచెం పెద్ద గిన్నెలో అయినా సరే మీరు బాయిల్ చేసుకోండి. నావి కొంచెమే కాబట్టి నేను తీసుకున్నాను. అయినా కూడా మనకి నురుగొచ్చిందంటే ఒక్కసారిగా పొంగిపోతాయనమాట స్టవ్ మీదకి. దగ్గరుండి చూసుకొని మనకి పొంగొచ్చిన తర్వాత ఒకసారి స్పూన్‌తో కలిపేసేసుకొని సిమ్‌లో పెట్టేసుకోండి. సిమ్‌లో పెట్టుకొని ఎంత పెట్టినా కూడా ఒక్కొక్కసారి పైకొస్తూ ఉంటుంది. మనం కాస్త మధ్యలో ఒక్కొక్కసారి గిన్నె తీసి పెడుతూ ఉండడం కానీ, లేదంటే ఫ్లేమ్ అలా ఊదుతూ ఒక 2-5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ చేయడం వల్ల కుంకుడుకాయలు అలాగే చక్కగా మెత్తగా అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ మనం వేసిన కలోంజీ సీడ్స్, మెంతులు, అలాగే అవిసె గింజలు ఇవన్నీ కూడా కొంచెం మనకి ఆ లిక్విడ్ అనేది దిగి జెల్‌లాగా వస్తుంది. సో, ఈ వాటర్ తోటి మనం తల రుద్దుకున్నప్పుడు తలలోకి ఆ కుదుళ్ళకి ఆ రసమంతా పట్టి
మన హెయిర్‌లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ తగ్గించడమే కాకుండా హెయిర్ రూట్స్ మంచిగా గట్టిపడి జుట్టు బాగా పెరగడానికి సహాయం చేస్తుంది. కాకపోతే కుంకుడుకాయలతో చేసుకున్నప్పుడు జుట్టు ఎక్కువ చిక్కు పడడానికి మెయిన్ రీజన్ అలా డైరెక్ట్‌గా పిసికేసి చేత్తోటి మనము వడకట్టుకొని డైరెక్ట్‌గా బాత్రూమ్‌లో స్నానం చేయడం వల్ల పిప్పంతా వెంట్రుకలకి ఇరుక్కుపోయి జుట్టు చిక్కుబడిపోయి ప్రాబ్లమ్ అవుతుంది. మెయిన్‌గా కుంకుడుకాయలు జుట్టుని రఫ్‌గా చేస్తాయి. కాబట్టి అది బ్యాలెన్స్ చేయడానికి మనము మందార ఆకులు వేసుకున్నాం కదా! దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్ సాఫ్ట్ అవుతుంది. అలాగే మనకి అవిసె గింజల జెల్ కూడా సాఫ్ట్‌గా చేయడం వల్ల మీకు తలస్నానం చేశాక రఫ్‌నెస్ అనేది ఉండదు. అందుకని మనం రేపు తలస్నానం చేస్తామనంగానే ముందుగానే ఈ ప్రాసెస్ చేసుకొని, ఇప్పుడు మీకు వీడియోలో చూయిస్తున్నట్టుగా బాగా ఉడికిచ్చిన తర్వాత కొంచెం వేడి చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు గట్టిగా పిసికి ఫస్ట్ మనం పోసిన వాటర్‌కి ఎంతైతే రసం వస్తుందో అంత మనం సెపరేట్‌గా ఒక వేరే దాంట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం కొంచెం వాటర్ వేసుకుంటే ఇగోండి ఇట్లాగా వస్తుంది. కానీ మనం తల మీద రుద్దుకునేటప్పుడు అంత జిడ్డు మీద ఈ సెకండ్ టైమ్ వచ్చే వాటర్ పనిచేయవు కాబట్టి ఫస్ట్ ముందొచ్చిన వాటర్‌ని మనము ఫస్ట్ టైమ్‌గా యూజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మన తలలో నూనె ఎక్కువ ఉండి వదలలేదు అంటే ఈ సెకండ్ టైమ్ తీసుకున్న వాటర్ అనేవి హెల్ప్ అవుతాయి. రెండిటిని కలిపేసుకున్నారనుకోండి పల్చగా అయిపోతుంది. సో, మనకి పెద్దగా నురుగు రాదు. తలస్నానం చేసినా కూడా ఫ్రెష్ ఫీలింగ్ అనేది అనిపించదు కాబట్టి థిక్‌గా వచ్చిన ఫస్ట్ కుంకుడు రసాన్ని సెపరేట్‌గా ఉంచుకొని తర్వాత మరికొంత వాటర్ పోసుకొని పిప్పంతా గట్టిగా పిండేసేసి వచ్చిన వాటర్ అంతా కూడా సెపరేట్‌గా ఉంచుకోండి. ఇలా రెండిట్లో పెట్టుకొని మన అవసరానికి తగినట్టుగా ఎంతైతే అవసరం లోపలికి వెళ్ళాక మనం ఇంకా షాంపూ యూజ్ చేయనప్పుడు దీని మీద బేస్ అయినప్పుడు సఫిషియెంట్‌గా అంటే సరిపడినంత ఉండాలి కాబట్టి రసం అనేది ఇలా 2గా తీసేసుకొని మీరు పెట్టుకొని హెడ్ బాత్ చేసుకోండి. నేను చెప్పినట్టుగా ప్యాక్ ఉందనుకోండి జుట్టు మీద ఉన్నటువంటి జిడ్డు తొందరగా పోతుంది. దాన్ని కడిగేసిన తర్వాత ఈ కుంకుడుకాయ రసాన్ని యూజ్ చేసుకుంటే మనకి ఫస్ట్ తీసుకున్న రసంతోటి మాక్సిమం మనకి మంచిగా నురుగైతే వచ్చేస్తుందనమాట. సో, ఇది కంప్లీట్ ప్రాసెస్. సో, అదండి కంప్లీట్ హోమ్‌మేడ్ షాంపూ ప్రాసెస్ చూసారు కదా! డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేసి మీకు ఉన్నటువంటి రఫ్ హెయిర్ కానీ, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ గానీ, ఇచ్చింగ్, డాండ్రఫ్ ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయనమాట. అండ్ మీ జుట్టు కూడా సిల్కీగా ఉండి మీరు వద్దన్నా కూడా పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటుంది. సో, డెఫినిట్‌గా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతోటి ట్రై చేశాక కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్‌తో అండ్ మంచి వ్లాగ్‌తో కలుస్తాను. బాయ్. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.